అల్లు అర్జున్ గారితో కలిసి వర్క్ చేసావా? పుష్ప 1లో కలవలేదు, పుష్ప 2లో కలిసావా? ఉమ్, సో ఎలా అనిపించింది ఆయనతో నీ రిలేషన్ ఎలా ఉండేది? బాగుండే. ఆయన కూడా చెప్పాను కదా మీకు, ఉమ్, నీ సీన్ చూసానురా అదిరిపోయింది, ఉమ్. బాగా చేసావు అని చెప్పారు. సో ఇంకా రష్మిక మందనతో ఎలా అనిపించింది? కలిసావా సెట్ లో? జూనియర్ పుష్పరాజ్ అన్నారు కానీ ఆహా, నిన్ను. ఉమ్, ఓకే, మొన్న మరి Pre-release event ప్రీ కి. రిలీజ్ ఈవెంట్ లో ఒక వీడియో చూసా, వాళ్ళందరినీ కలిసావు కదా, ఉమ్, ఎలా అనిపించింది? అంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు, ఎలా భయం అనిపించింది? అనిపించలే. భయం అనిపించలేదా? నాకు తెలిసి నువ్వు భయపడవని. అంటే చాలా ఒక 5000 ప్లస్ ఆడియన్స్ ఉన్నారు. ఉమ్, సో అంతమంది మధ్యలో డాన్స్ చేసావు కదా, ఉమ్. నీకు ఎలా అనిపించింది వైబ్? వైబా, నాకు ఎందుకు భయం అనిపించలేదంటే నేను ఒక్కరి మీద చూసి కాన్సన్ట్రేషన్తో చేశా. ఎవరిని చూసావు? నా ముందున్న ఆడియన్స్ చూసి. నీకుండే కాన్ఫిడెన్స్ లో సగం నాకుంటే ఈ పాటకి ఏదో క్రియేట్ చేస్తుంటే. సో నిజంగా అప్రిషియేట్ చేయాలి. సో ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు? అబ్సల్యూట్లీ మై మదర్. మీ మదర్ నేమ్ ఏంటి? అపర్ణ. అపర్ణ. ఆవిడ కోరిక నువ్వు బాగా యాక్టర్ అవ్వాలని, లేదంటే నీకు అనిపించి ఆవిడ హెల్ప్ చేస్తున్నారు? నాకు అనిపించింది, మా అమ్మకు కూడా అనిపించింది. ఓకే, వీడికి ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నేను కూడా కొంచెం అప్రిషియేట్ చేస్తే అమ్మ కొంచెం రెస్పెక్ట్ వస్తుందని. ఓకే. నువ్వు ఇప్పుడు ఏమైనా యాక్టింగ్ స్కూల్స్ లో ఏమైనా నేర్చుకుంటున్నావు? యాక్టింగ్ లేదు, ఇంట్లోనే నేర్పిస్తావు? చిన్నప్పటి నుంచి అమ్మే ఓకే, మొత్తం అన్ని నేర్పించింది. నీలో నువ్వు చూసుకో, అద్దంలో డైలాగ్ చెప్పేమో నేర్చుకో అనేదాన్ని. నువ్వు ఎలా చేస్తున్నావు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. సో ఈ 6 years లో నువ్వు 40+ మూవీస్ చేసావు కదా, నీకు గుర్తున్న మూవీస్ పేర్లు చెప్పు. పుష్ప, RRR, విమానం, ఈగల్, RT-75, స్వయంభూ ఇంకా రిలీజ్ కాలేదు కానీ చేసేసావు. నెక్స్ట్ చేసా, అందుకే చెప్పా. ద వారియర్, లవ్ 2, సైకో వర్మ, మాచర్లని వజవర్గం, 18 pages. నీ ఏజ్ లో నాకు ఏబిసిడీలే గుర్తులేవు, నీకు ఇన్ని సినిమా పేర్లు గుర్తున్నాయి. సో నిజంగా సూపర్, కీప్ రాకింగ్. సో నీకు డ్రీమ్ రోల్ ఏదైనా చేయాలనిపిస్తే ఎలాంటి రోల్ చేస్తావు? మంచి రోల్ చేస్తా. మంచి రోల్స్, అన్ని మంచి రోల్సే ఉంటది కదా, డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్, ఇలా. హీరోవే. హీరో అంటే హీరో ఏదో ఒక పని చేస్తాడు కదా. ఏ రోల్ అన్నారు? ఏ రోల్ అంటే నువ్వు హీరో అవుతావు, ఆల్రెడీ నువ్వు ఇప్పుడు హీరోవే. సో ఆ హీరో ఏదో ఒక వర్క్ చేస్తాడు కదా, డాక్టరా, ఇంజనీరా, లేదంటే సైంటిస్టా, ఆర్ ఎల్స్ డాన్సరా, సింగరా, ఏదో ఒక వర్క్ చేస్తాడు కదా, ఎక్సెట్రా అన్నీ చేస్తావు. అంటే ఏదైనా హీరోలా చేయాలి అంతే, ఇది టార్గెట్, తగ్గేదేలే అంటావు. ఓకే. సో మీ ఫాదర్ ఎలా సపోర్ట్ చేస్తారు నిన్ను? డాడీ కూడా ఏమో నన్ను చాలా బాగా చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఆఫీస్ వర్క్ ఉన్నా కూడా ఏమో నా కోసం ఏమో షూటింగ్ వస్తారు, నన్ను చూడడానికి నన్ను డ్రాప్ చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు. నాకు కావాల్సినవి అన్నీ ఇస్తారు మమ్మీ డాడీ. సూపర్. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? సిస్టర్. ఎల్డరా, యంగరా? యంగర్. నీకంటే చిన్నది. ఏం పేరు? సహస్ర. నువ్వు ధ్రువన్. సో సహస్రకి నువ్వు ఎప్పుడైనా ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా? పువ్వు ఇచ్చావా? నీ పేరు పుష్ప అని పువ్వు ఇచ్చావా? రాఖీ పండక్కేమో నాకు రాఖీ కట్టింది. నీకు నాకు గిఫ్ట్ ఏది అనేసి అంటే సాస్ ప్యాకెట్ ఇచ్చా. సాస్ ప్యాకెటా? సూపర్ బ్రదర్, నువ్వు నీలాంటి బ్రదర్ ఉండాలి. సో నీకోసం ఒక చిన్న గిఫ్ట్, చిన్నది. ఓకే, ఫస్ట్ ఇది తీసుకో, తర్వాత ఇంకోటి ఇస్తా. అదేంటి? నువ్వు అల్లు అర్జున్వేనా? అదే, నువ్వు అల్లు అర్జున్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ కదా, మరి ఆయన ప్రీవియస్ ఫిలిం డీజే ఒకటి ఉంటుంది, అందులో ఇది యూజ్ చేస్తారు. నువ్వు ఒకవేళ యాక్టర్ కాను అనుకుంటే ఏమవుతావు ఫ్యూచర్లో? తప్పు ప్రశ్న. ఓన్లీ యాక్టరా? వాట్ ఏ కాన్ఫిడెంట్ మామ, నిజంగా నువ్వు గ్రేట్. ఇంక ఇదే జీల్ మీద పనిచేయి, నువ్వు పెద్ద హీరో అవుతావు, పెద్ద హీరో అవ్వాలి. ఒక పుష్ప, రాకీ బాయ్ ఈ రేంజ్లో.